ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మన దేవుడు విడిపించటమే కాదు, నడిపించటం కూడా చాలా అవసరము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి నడిపించాడు. 40 ఏండ్లు అరణ్యంలో వారిని పోషించాడు. పగటివేళ మేఘస్తంభముగా ఉండి ఎండ తగలకుండా నీడనిచ్చారు. రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి వెలుగునిస్తూ ముందర నడిచాడు. 6,000 మందికి ఆహారము, నీళ్లు సమృద్ధిగా ఇచ్చి నడిపించిన దేవుడు. దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు కాపరిగా ఉండును. పచ్చిక బయలలో పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. తన నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన్ని వెంబడించిన వారిని ఆయన మార్గంలో నడిపిస్తాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్తున్నాడు. ఆయన కాపుదలలో మనల్ని నడిపిస్తున్నాడు. మన మార్గములన్నిటిలో తోడుగా ఉంటున్నాడు. ఆయన్ని ఆశ్రయించిన నరులు ధన్యులు. ఆయన మార్గములు యథార్థమైనవి. ఆ మార్గము జీవ మార్గము. అయితే మనం ఏ మార్గంలో వెళ్లాలో తెలియక తడబడుతున్నామా? నడిచేవారు లేక నిరుత్సాహపడుతున్నామా? నడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన మహాదయగల దేవుడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన నీడలో ఆనందంతో కదిలిపోగలం. ఆయన తన చెయ్యి మనపై ఉంచి నడిపిస్తున్నాడు. ఆయనే మార్గము, సత్యము, జీవము. పరలోక మార్గానికి నడిపించే కాపరి యేసు ఒక్కటే. నీవు నడవలేనప్పుడు తన భుజముపై ఎక్కించుకొని వెళ్తున్నాడు. గడాంధకారపు లోయలలో కూడా ఆయన క్షేమముగా నడిపించు దేవుడు. ఆయన సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.